అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై నా అభిప్రాయాలను మీతో పంచుకుంటూనే ప్రముఖులు, సామాజిక స్పృహతో పనిచేసిన వారు, వారి ఇంటర్వ్యూస్ను ప్రసారం చేస్తూ వారి అభిప్రాయాలను, అనుభవాలను మీతో పంచుకుంటూ ఉన్నాను. దీనిలో భాగంగానే విశ్రాంత ముఖ్య కార్యదర్శులు మాధవరావు గారు, ఐఏఎస్ ఆఫీసర్ అర్జున్ రావు గారు, చక్రపాణి గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరి యొక్క ఇంటర్వ్యూస్ను మీతో పంచుకోవటం జరిగింది. అదేవిధంగా వివిధ రంగాల్లో పనిచేసి ఒక కాజ్ కోసంగా నిలబడి ఇప్పటికీ పనిచేస్తున్నటువంటి వాళ్ళు, చిల్కూరు బాలాజీ టెంపుల్ ముఖ్య అర్చకుడు రంగరాజన్ గారు, సంస్కృత భాష యొక్క ప్రచారానికి నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి దోర్బల ప్రభాకర్ శాస్త్రి గారు, ఇటువంటి వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా దీనిలో ప్రచారం చేయటం జరిగింది. ఇవన్నీ కూడా సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ సెక్షన్ కింద బ్రాడ్కాస్ట్ సెక్షన్లో ఐవైఆర్ టాక్స్లో ఉంచబడ్డాయి. ఎవరైనా కావాల్సి ఉంటే అక్కడికి పోయి వీటిని ఫాలో కావచ్చు. ఈరోజు మన ముందున్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి శ్రీ మోహన్ కందా గారు. వీరి యొక్క బాల్యము, విద్యాభ్యాసము, ఐఏఎస్కు సెలెక్ట్ అయిన తర్వాత వివిధ ప్రాంతాల్లో ఆయన చేసినటువంటి పని, ఎన్టీ రామారావు గారితో వర్క్ చేయటంలో ఉన్న అనుభవాలు, వీటన్నిటినీ పార్ట్ 1లో పంచుకోవటం జరిగింది. ఈరోజు ఇది పార్ట్ 2. పార్ట్ 2లో ప్రధానంగా ఈయన ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారితోనూ రాజశేఖర రెడ్డి గారితోనూ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన అనుభవాలు ఏంటి, రిటైర్ అయిన తర్వాత వీరి వ్యాపకాలు ఏంటి, కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన దాని యొక్క అనుభవాలు, వీటన్నిటినీ మీ ముందు ఉంచుతున్నాను. చూడండి. మీరు అట్లా ఎన్టీ రామారావు గారి టైంలో సరే పాత ఆయనతో ఉన్న సాన్నిహిత్యం కానివ్వండి, ఆయనకు మీ మీద ఉన్న నమ్మకం వల్ల కానివ్వండి, కొన్నాళ్ళు ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆ పైన చాలా ఇంపార్టెంట్ ప్లేసుల్లో వాటిల్లో వర్క్ చేశారు. ఒక్కొక్కప్పుడు మనకు తెలియకుండానే మన మీద ఒక ముద్ర పడిపోతుంది, ఈయన క్లోజు అని. ఈ రాజకీయాల్లో ఇంకొక రిజీమ్ వచ్చినప్పుడు సస్పిషన్తో చూసే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రిగా లేకపోయినా పక్కనున్న వాళ్ళు స్పాయిల్ చేసే అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది. లేదు ఈయన ఆయనతో ఉన్నప్పుడు ఇట్లా చేశాడని ఫీడింగ్ చేయడానికి మన వాళ్ళే ఉంటారు. అది మన ఐఏఎస్ కావచ్చు, ఇంకో సర్వీసు కావచ్చు, ఏదైనా కావచ్చు. విజయభాస్కర్ రెడ్డి గారు మనకు యాక్చువల్గా ఎన్టీ రామారావు గారు ఓడిపోయిన తర్వాత ఐ థింక్ ఫస్ట్ ముఖ్యమంత్రి అయింది చెన్నారెడ్డి గారు. ఆ పైన లేదు జనార్దన్ రెడ్డి గారు, ఆ పైన విజయభాస్కర్ రెడ్డి గారు. ఫస్ట్ ఆ పీరియడ్లో ముందు చెన్నారెడ్డి గారి టైంలో మీరేమైనా కొంత ప్రాబ్లం ఫేస్ చేశారా? పి జనార్దన్ రెడ్డి ఆయన అధికార పక్ష శాసనసభ్యుడే. వాళ్ళకి ఏవో మరి భేదాభిప్రాయాలు ఉండేవి. ఓ రోజు అసెంబ్లీలో ఆయన ఏదో దుయ్యబట్టేస్తున్నాడు ప్రభుత్వాన్ని. డైరీ ఫెడరేషన్లో, ఆ డైరీ ఫెడరేషన్ కూడా నా సబ్జెక్ట్ అన్నమాట. అప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి, నేను పక్కనే ఆఫీసర్స్ బాక్స్లో కూర్చుని ఉన్నాను. మరి నాకు సంబంధించిన ప్రశ్న కనుక ఆయన నా వైపు చూసి, ఏం మోహన్, నువ్వు ఆయనకి సరిగ్గా నేర్పించినట్లేదు, కొంచెం తడబడుతున్నాడు అన్నాడు. శేషు అని చెప్పి ఒక డైరీ మినిస్టర్ని కాదు బ్రీఫ్ చేయడింది నేను.
పి జనార్దన్ రెడ్డిని. ఓకే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వాడిని నువ్వు సరిగ్గా బ్రీఫ్ చేయలేదని. నా మినిస్టర్ కాదు కదా, కానీ ఎమ్మెల్యే అసలు అపోజిట్ ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేస్తున్న ఎమ్మెల్యేని నేను బ్రీఫ్ చేయడం ఏంటి, ఆ చేసేది కూడా సరిగ్గా చేయకపోవడం ఏంటి, రెండు కోపం వచ్చాయి నాకు. అసలు చేసిన దుర్మార్గం చేయాలన్నా సరిగ్గా చేయగలిగేవాడినే కదా మరి నేను. అది నేను ఎప్పుడు తలుచుకోలేదు. చేశాను నేను చేశాను. ఎందుకంటే మరి జనార్దన్ రెడ్డి ఆయన చాలా క్లోజ్, మళ్ళీ పి జనార్దన్ రెడ్డి ఎన్ జనార్దన్ రెడ్డి, అందుకని ఆయనకు వచ్చింది. అంటే నాకు ఆయన లేచి వెళ్ళిపోయిన ప్రశ్న అయిపోయాక నేను ఆయనతో వెనక్కి వెళ్ళి యాంటీ రూమ్లోకి వెళ్ళి అసెంబ్లీలో నా మీద మీకు ఏదో అనుమానం వచ్చింది సార్, నన్ను రిలీవ్ చేయండి, వెళ్ళిపోతానంటే నన్ను బెదిరిస్తున్నావా అన్నాడు. నిన్ను మిమ్మల్ని బెదిరించడం నేను ఎంత పడనండి, నమ్మకం లేనప్పుడు మాత్రం నేను కంటిన్యూ అవ్వడానికి అంతే ఊరుకున్నాడు. నేను వచ్చేసాను, విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపోయి బిపి రామారావు గారు చీఫ్ సెక్రటరీ అప్పుడు, అయ్యా నన్ను వెళ్ళిపోనివ్వండి అంటే 2 రోజులు ఆగవయ్యా కొంచెం అన్నీ శాంతించని అన్నాడు. ఇంతలో చెన్నారెడ్డి గారు పడిపోవడం, మరి జనార్దన్ రెడ్డి గారు సీఎం అవ్వడం జరిగింది. అది సీఎం జనార్దన్ రెడ్డి గారితో మీకు ఈక్వేషన్ బాగుంది కాబట్టి ఆ పీరియడ్లో మీరు రాత్రి 9:30కి నాకు టెలిఫోన్ కాల్ వచ్చింది. మోహన్ నువ్వు నా ఆఫీస్లో వచ్చి పనిచేస్తుంటే అప్పటికే మాధవరావు గారిని నేను ప్రిన్సిపల్ సెక్రటరీగా వేసుకున్నాను నాకు తెలిసింది. అది కాదు సార్ ఆయన ఉన్నాడు కదా, నేను వచ్చి ఏం చేశానంటే నువ్వే సీఎం అని ఫోన్ పెట్టేశాడు ఆయన. ఆయన అలా ఉండేవాడు అసలు. సరే ఇంకా ఆయన అంత మాట అన్నప్పుడు ఏం చేస్తామని వెళ్ళి ఆయనతో ఒక బేరం పెట్టుకున్నాను. నేను ఫైల్స్ చూడను, డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ కోఆర్డినేషన్ అది ఇక్కడ నుంచి చూస్తానని అంటే సరే అన్నాడు. జిల్లాలకు ముందర నన్ను పంపించేవాడు. పంపిస్తే అందరితో మాట్లాడి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, రాబోయే ముఖ్యమంత్రి పర్మిషన్లో ఆయన ఏం చెప్తే బాగుండేవి అవి షార్ట్ లిస్ట్ చేసి వెనక్కి వచ్చి మాధవరావు గారి చేత ఒక మీటింగ్ పెట్టించి అందరి చేత ఒప్పించి అవి అనౌన్స్మెంట్స్ కింద పకడ్బందీగా తయారు చేసి ఆయన వెళ్ళినప్పుడు ఆయనకి ఇచ్చాం. అది అనమాట నా పని. ప్లానింగ్ సెక్రటరీ ప్లస్ ఎక్స్ అఫీషియల్ సెక్రటరీ టు సీఎం. ఇదంతా ఏదో అయిపోయింది. ఖమ్మం జిల్లాలో కొంచెం బాగా చేసాం. ఆయన జనార్దన్ రెడ్డి గారిది అయిపోయింది. జనార్దన్ రెడ్డి గారి టైంలో ఆయన ఛార్జ్ తీసుకున్న రోజు కొన్ని రోజుల తర్వాత ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు హైదరాబాద్ వచ్చాడు. వచ్చి వెళ్ళిపోతున్నాడు. నేను ఆయన్ని కలవలేదే లేదు. విమానం దగ్గరికి అందరూ గవర్నరు సీఎం అందరూ ఉంటారు కదా ప్రధానమంత్రితో, దూరంగా నుంచుని ఉన్నాను నేను. నా వైపు చూసి ఏం మోహన్ బాగున్నావా అన్నాడు. నేను అసలు నాతో ఎందుకంటే నేనంత ఆయన గుర్తుపడతాడని కూడా నాకు తెలియదు. అసలు ఎందుకు జరిగిందో ఇవాళ దాకా నాకు తెలియదు. సరే అయిపోయింది, ఆయన ప్లేన్ ఎక్కాడు వెళ్ళిపోయాడు. జనార్దన్ రెడ్డి గారి ఇంటికి వచ్చాము. ఈయన కూర్చుని ఈయనకి కొందరు బాగా తెలుస్తారయ్యా. అసలు అయ్యా నాకేమైనా తెలియదండి, నాకు అసలు ఎప్పుడు కలవనేలా లేదు. ఒంగోలులో సబ్ కలెక్టర్గా ఉండగా ఏదో 4 రోజులు వచ్చాడు, తిరిగాడు, వెళ్ళిపోయాడు, నాకు అంతేగానంటే అయిపోయింది. సరే అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం అయ్యాడు. అయ్యాక అసలే నా మీద కొంచెం అనుమానంగా ఉన్నాడు. ఒక మీటింగ్లో నువ్వెందుకున్నావు ఎక్కడ అన్నాడు. అంటే ఎక్స్ అఫీషియో సీఎం వెంటనే చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి ఎక్స్ అఫీషియో కట్ చేయించుకున్నాను. ఆయన దల్జీత్ అరోడా గారు అనుకుంటాను. అప్పుడు అది ఎందుకు వచ్చింది ఆయనకి నమ్మకం లేనప్పుడని. సరే అప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్. ఇక్కడ 1 డే మ్యాచ్ అవుతుంది. సర్లే ఏదో ఆపర్చునిటీ సీఎం దాన్ని ఓపెన్ చేయడం అది మామూలుగా ఉన్న రివాజ్ అయ్యేది. సరే మళ్ళీ ఆపర్చునిటీ కొంచెం గుడ్ బుక్స్లో పడచ్చు అని మా అందరికీ అనిపిస్తుంది కదా, తప్పే ఉంది. సో ఆయన పిలిచాను, వస్తాన్నాడు. వచ్చాడు. ఫతే మైదాన్ అదే ఇప్పుడు లాల్ బహదూర్ స్టేడియం. ఆయన్ని ప్లేయర్స్ని ఇంట్రడ్యూస్ చేద్దామని మైక్ ఆన్ చేస్తే అది ఆఫ్ అయిపోయింది. అసలే మనకి ఆయనలో అంతంత మాత్రంగా ఉంది. అది లక్కీగా ఏదో పనిచేసింది, అయింది, అంతా అయిపోయింది, వెళ్ళిపోయాడు. సో మొత్తానికి ఏదో దట్ పార్ట్ ఇట్ వెంట్ ఆఫ్ ఫెయిర్లీ స్మూత్లీ. యాక్చువల్లీ మీరు కంటిన్యూ అయినారా? యాక్చువల్లీ అగ్రికల్చర్లో అక్కడనే చాలా రోజులు ఉన్నారు, ఆ పీరియడ్లో కూడా ఉన్నారు. నేను అప్పుడు హార్టికల్చర్లో వర్క్ చేశాను మీరు తమరితో పాటు. దెన్ మళ్ళా తిరిగి ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఇదే అయిన తర్వాత ఒక 6 అవును ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, నేను ప్లానింగ్ సెక్రటరీ. ఆయనకి నా మీద నాకు ఫైనాన్స్లో పెద్ద పట్టుందని నాకు నమ్మకం, కానీ నేనంటే చాలా ఇష్టం, అది వేరే సంగతి. సో పిలిచి మోహన్ నువ్వు రోజు వచ్చి మీ తూర్పుగోదావరి జిల్లా జోక్ ఒకటి చెప్పి వెళ్తుండవయ్యా అని చెప్పాడంతే, అంతకంటే అది ఏం లేదు. సరే ఏదో జరిగింది, నడిచింది. తర్వాత ఆయన ఒకసారి చీఫ్ సెక్రటరీ ఒకతన్ని ఈ ఫలానా ఐఏఎస్ ఆఫీసర్ని ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో వేసుకుంటారా అని ఒక నోట్ పంపిస్తే ఇంగ్లీష్లో చెప్తాను ఇది. ఐ అండర్స్టాండ్
and admit that we practice idiocy in the finance department, but it's the cultivated variety, not the congenital variety. అంటే వీడు నాకు వద్దని చెప్పడానికి అని అలా ఉండేది. ఆయన బ్రహ్మాండమైన హ్యూమర్ పాపం విఠల్ గారు. అదొకటి ఆయనతో మీకు సరదాగా అది చెప్పాలనిపించింది. అదర్వైజ్ దట్ పార్ట్ దేర్ నథింగ్ మచ్ టు టెల్. తర్వాత ఢిల్లీ వెళ్ళిపోయినా అయిపోయింది. అప్పుడే ఢిల్లీ వెళ్ళారు. సో ఎన్టీ రామారావు గారు మళ్ళీ సెకండ్ టైం వచ్చేటప్పటికి మీరు ఢిల్లీ వెళ్ళిపోయినారు. వచ్చిన కొద్ది రోజుల్లో ఢిల్లీకి వెళ్ళిపోయి ఢిల్లీలో జాయింట్ సెక్రటరీ అగ్రికల్చర్లో. అప్పుడు పివిఆర్ ప్రసాద్ నరసింహారావు గారి దగ్గర ఉన్నాడు. నేను ఫోన్ చేసి చెప్పాను, బాబు నాకు అగ్రికల్చర్ వద్దయ్యా, చాలా అయిపోయింది, ఢిల్లీలో ఎన్నో ఉంటాయి కదా, స్పేస్ ఉంటుంది, డిఫెన్స్ ఉంటుంది, స్టేట్లో లేనివి, అదేదో సరదాగా తెలియంది చూసి వద్దాం అనుకుంటే చెప్పి చూద్దామయ్యా అన్నాడు. చెప్పేట చెప్తే ఆయన నరసింహారావు గారు రమ్మని చూద్దాం అన్నట్ట. తర్వాత ఏం జరగలేదు. తర్వాత ఇంకోటి, విజయభాస్కర్ రెడ్డి గారు ఉండగానే రెండోసారి నంద్యాలలో పివి నరసింహారావు ఎంపీ, ఆయన నన్ను జనార్దన్ రెడ్డి గారు ఆయన ఎలక్షన్ అప్పుడు నరసింహారావు గారి కాన్స్టిట్యున్సీ అయ్యా, కొంచెం వెళ్ళి నువ్వు పనులు మంచి జరిగేటట్టు చూడంటే వెళ్ళి చూసాను. అది ఆయనకు తెలుసు కూడా. సరే, నంద్యాలలో ఎగ్జిబిషన్, నేను సెక్రటరీ అగ్రికల్చర్, నేను బై రోడ్డు వెళ్ళి అక్కడ ఏర్పాట్లు చూసి ఆ ఎగ్జిబిషన్ ఎంట్రన్స్లో నుంచుని ఉన్నాను. హెలికాప్టర్ దిగింది, ప్రైమ్ మినిస్టర్ దిగాడు, విజయభాస్కర్ రెడ్డి గారు, అంతా ధూళి అంతా నేను దూరంగా ఉన్నాను. అక్కడ ఎగ్జిబిషన్ వైపు వస్తూ మళ్ళీ ఆగి, ఏ మోహన్ బాగున్నావా అని అంతే, చాలు. దాని తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు మళ్ళీ అసలు ట్రీటెడ్ విత్ ది గ్రేట్ ఒక్క మాట అంతే. అదే దానికి ముందర తర్వాత కూడా మరి ఎంతో విచిత్రంగా ఉండేది. ఎంతో ఎవరినో అడిగితే చెప్పాడు ఆయన, ఇతన్ని జాగ్రత్తగా చూసుకోవయ్యా అని చెప్పడం ఆయనకి ఇష్టం ఉండదు, ఆ మాటతో అయిపోతుంది అని. దెన్ అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళినప్పుడు బలరాం శేఖర్ వాస్ ది అగ్రికల్చర్ మినిస్టర్. అంత గొప్ప వ్యక్తి కూడా కాదు, డిఫికల్ట్ పర్సన్ టు డీల్ విత్, అజెండాతో ఉన్నవాడు. సో మేనేజ్ చేసుకోగలిగారా? ఇక్కడ అట్మాస్ఫియర్ డిఫరెంట్, ఢిల్లీ అట్మాస్ఫియర్ డిఫరెంట్. అసలు జీపీ రావు గారు తెలుసు కదా, మన సీనియర్ కొలీగ్, నా గురించి చెప్పాడు, గొడ్డు బెదిరినట్టు బెదిరేవయ్యా అని చెప్పిన ఢిల్లీ. ఎందుకంటే మనకంతా ఒక విధమైన పరిసరాలు, ఒక విధమైన వాతావరణం అలవాటు. అక్కడంతా ఆఫీసర్ ఓరియంటెడ్, అంతా మనం ద బక్ స్టాప్స్ హియర్ అంటారు కదా, మన చేతిలోనే ఉంటుంది అంత. ఆఫీస్ అనేది హెల్పే ఉండదు. సో కొత్తలో కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేది. కానీ బలరాం జాకడ్ గారు వెరీ ఫాండ్ ఆఫ్ మీ. ఆయన అడిగింది చేయకపోతే కూడా మిగతా వాళ్ళందరితో చాలా హార్ష్గా ఉండేవాడు. నా ఉద్దేశంలో సర్దుకొని చేసేవాడు. పాపం హీ ట్రీటెడ్ మీ విత్ గ్రేట్ కైండ్నెస్. అక్కడ పెక్యులియారిటీ ఏంటంటే బలరాం జాకడ్, యు వెంకటేశ్వర్లు టీడీపీ, మరి చతురానంద్ మిశ్రా కమ్యూనిస్టు, మరి అజిత్ సింగ్ భారతీయ జనతా దళ్ కదా, చరణ్ సింగ్ కొడుకు. 5 పొలిటికల్ పార్టీస్ వాళ్ళతో పనిచేశాను. బట్ టిల్ టుడే ఐ హ్యావ్ ద బెస్ట్ రిలేషన్స్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. అయ్యో 1995 నుంచి 2003 దాకా అక్కడే ఉన్నాను. అంటే మధ్యలో 2 ఏళ్ళు రూరల్ డెవలప్మెంట్కి వెళ్ళి మళ్ళీ సెక్రటరీగా వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ ఇక్కడ చాలా మార్పులు జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు రావటం, ఎన్టీ రామారావు పోవటం. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు మిమ్మల్ని అక్కడి నుంచి పిలిపించుకొని చీఫ్ సెక్రటరీగా తీసుకున్నారు. దెన్ అక్కడి నుంచి మీరు రాజశేఖర రెడ్డి దాకా కంటిన్యూ అయినారు. ఆ పీరియడ్ గురించి కాస్త మీ ఎక్స్పీరియన్సెస్ బోత్ విత్ చంద్రబాబు నాయుడు యాజ్ వెల్ యాజ్ రాజశేఖర రెడ్డి గారు. ఎంత ఇష్టంగా ఢిల్లీ వెళ్ళినా వ్యవసాయ శాఖతో నాకు ఒక విధమైన లవ్ అఫైర్ అయిపోయింది. అది ఇంకా ప్రపంచమే కనిపించేది కాదు. జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ అంతా రూరల్ డెవలప్మెంట్ కూడా సంబంధం ఉన్న భాగమే. వచ్చాను. లైఫ్లో అంబిషన్, ఆ కుర్చీలో కూర్చున్నాను. సిఎస్ శాస్త్రి గారిని చూశాను, ఎంఎస్ గిల్ని చూశాను, సుబ్రహ్మణ్యం చూశాను, చాలామంది వచ్చాను. ఆ రూము, ఆ కుర్చీలో కూర్చోవాలని అమ్మయ్య అని కూర్చుని బ్రెజిల్, రోమ్, ప్యారిస్ 3 చోట్ల కంటే WTO, FAO అండ్ యూరోపియన్ కమిషన్ అందరూ తెలిసిన వాళ్ళు, ఎప్పటి నుంచో చేస్తున్నా కదా, వాళ్ళంతా మళ్ళీ పునఃపరిచయాలు చేసుకుని ఒక ఎజెండా పెట్టుకుని రెడీ అవుతున్నాను. చంద్రబాబు గారు ఢిల్లీ వచ్చి పిలిపించారు.
రమ్మని. వెనక్కి వస్తారా అని నేను చెప్పాను, సార్ నన్ను అడగొద్దు, ఎందుకంటే నాకు లైఫ్లో రేపు ఏమన్నా ప్రాబ్లం వస్తే ఇది నా వల్లే జరిగిందని నాకు అనిపించడం ఇష్టం ఉండదు. యు ఆర్ ది హెడ్ ఆఫ్ ది మై బాప్ ఆఫ్ ఆంధ్ర కార్డర్, మీరేం చెప్తే అంత. నాకు మాత్రం ఇక్కడ హాయిగా ఉంది, మీకు స్టేట్కి కూడా పనికొస్తాను, వెనక్కి రమ్మంటారా, అంతకంటేనా చీఫ్ సెక్రటరీ అయితే తప్పే ఉంది, మీ ఇష్టం. నన్ను వస్తావా రావద్దాన్ని మాత్రం అడగదంటే సరే అన్నాడు. ఆయన వెనక్కి వెళ్ళాక ఆర్డర్స్ వచ్చేసాయి, వెనక్కి వెళ్ళిపోయాను. దెన్ దట్స్ అబౌట్ 1.5 year ఉన్నారా ఆయన కింద, అప్పుడు 2 years. జస్ట్ షార్ట్ ఆఫ్ 1 year. ఓకే, టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ హిస్ అంతే, మార్చ్ టు మార్చ్, ఆల్మోస్ట్ 1 year. జనవరి టు మార్చ్, సారీ. ఆ పీరియడ్లో ఎనీ మేజర్ ఇష్యూస్ ఆర్ అంటే పెక్యూలియర్ థింగ్స్ ఆయన మైక్రో మేనేజ్మెంట్ ఎంత చీవో చెట్టుకోమన్నా ఆయనకు తెలియాలన్నమాట. ఢిల్లీ నుంచి 4 రోజుల తర్వాత వస్తే ఇది ఎలా జరిగిందని నాకు తెలియకుండా అనేవాడు ఆయన. అది కొత్తలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మీకు తెలియదే ఉంది, ఇనాగరల్ అవుతుంది, ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఫస్ట్ మెంబర్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ మినిస్టర్, చీఫ్ సెక్రటరీ, తర్వాత బ్రేక్ వస్తుంది, అప్పుడు అందరూ టీకి వెళ్తాం. దాని తర్వాత కాన్ఫరెన్స్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు ప్రెస్ వెళ్ళిపోతుంది, ఎందుకంటే కాన్ఫరెన్స్ ఇంటర్నల్. నేను అప్పుడు ఫస్ట్ టైం చూసినప్పుడు ప్రెస్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఆయనకి సీక్రెట్గా చెప్పాను, సార్ ఇంకా వెళ్ళాలంటే పక్కనే చీఫ్ సెక్రటరీ అది ఇక్కడ అలాగే అవుతుందంటే ఐ సెడ్ నో, దిస్ ఈజ్ నాట్ ఆన్. సో మొత్తానికి ఐ పుట్ అ స్టాప్ టు దట్ హ్యాబిట్. ఎందుకంటే వాళ్ళు ఉండగా తర్వాత చూసాను 2 రోజుల తర్వాత వీడియో కాన్ఫరెన్స్ అవుతుంది కలెక్టర్లతోటి, ప్రెస్ ఉంది, మళ్ళీ వాళ్ళు రాసుకో టీవీ. నేను చెప్పాను, సార్ వీళ్ళందరూ మన ఆఫీసర్లు, దే ఆర్ నాట్ టాకింగ్ టు యూ, దే ఆర్ టాకింగ్ టు ద ప్రెస్. ఎందుకంటే వాడికి మిమ్మల్ని ఏమైనా అనాలంటే ధైర్యం ఉండదు, ఎందుకంటే అందరూ చూస్తున్నారు. ఏమన్నా గట్టిగా ఇష్టం లేనిది చెప్దామంటే కూడా ధైర్యం ఉండదు, ఇష్టం ఉంది చెప్దామన్నా కూడా మీరేమన్నా కాదన్నారు అనుకోండి నామోషి. సో పీపుల్ వోంట్ బి ఫ్రీ, దిస్ ఇస్ అన్ ఇంటర్నల్ థింగ్. దానికి కూడా ఐ మేనేజ్ టు సార్ట్ ఆఫ్. అది చాలా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. ఎందుకనంటే ఆ పీరియడ్లో అది చాలా బ్యూరోక్రాట్స్ ఫేస్ చేశారు. ప్రెస్ అంతా ఉండేది, ప్రెస్ ముందు ఆయన ఆఫీసర్స్ను టార్గెట్ చేసేవాడు, ఏం అనలేరు. 2వ రోజు అది ఫ్లాష్ అయ్యేది, అది అది జరుగుతూ ఉండేది. అంటే ఆయన వే ఆఫ్ ఫంక్షనింగ్ అది. కానీ నాకు మాత్రం పాపం హీ వాజ్ ఏబుల్ టు. ఒకసారి అదే వచ్చి వారం రోజులు కూడా అవ్వలేదు, ఆయన స్పీడ్ అయింది. ఆయన మరి 8 ఏళ్ళు, అప్పుడే 7 ఏళ్ళు ఎంత సీఎంగా ఉన్నాడు. నేను వచ్చి 7 రోజులు కూడా అవ్వలేదు. మోహన్ కంద గారు ఇంకా హనీమూన్ అయిపోయింది, అంతా మళ్ళీ లూజ్గా స్లోగా అయిపోతుందంటే సార్ 35 ఏళ్ళు సర్వీస్ అయిపోయింది, 2.5 ఏళ్ళు మిగిలింది, నాకు ఆ 35 ఏళ్ళు ముఖ్యం, ఈ 2.5 years రేపు పొద్దున కాదనుకుంటే అయిపోతుంది. ఇలా మాత్రం మాట్లాడద్దు, ఎందుకంటే నైదర్ మై పేరెంట్స్ నార్ మై టీచర్స్ నార్ ఎనీవన్ స్పోక్ టు మీ లైక్ దిస్. మామూలుగా నడిస్తే నడవనండి, లేకపోతే పర్వాలేదు వదిలేండి అంటే అప్పుడు ఎస్వి ప్రసాద్ సెక్రటరీ పంపించి పిలవమని, పెద్ద మనిషి బాబు బాధపడుతున్నాడని చెప్పి, లేదండి నేను ఏదో మాట వరుసకలా మాట్లాడడం అలవాటైనా. దాని తర్వాత పోస్టింగ్స్ కూడా సీఎం ఆఫీస్ నుంచి అంతా సంతకంతో వచ్చేసేవి, ఇలా చేయాలి. నేను ఆయనకు వెళ్ళి చెప్పాను, సార్ మరి అథారిటీ అండ్ అకౌంటబిలిటీ గో టుగెదర్. నేను ఒక రైల్వే స్టేషన్లో దిగితే విజయవాడలో కలెక్టర్ ఎవడో నేను వేసిన వాడు కాకపోతే నేను చెప్పిన వాడు వాడేమంటాడు, తర్వాత యువర్ అథారిటీ ఈజ్ మై అథారిటీ, నాకు లేని అథారిటీ మీకు ఎక్కడి నుంచి వస్తుంది. సో యూ మస్ట్ అలౌ మీ టు ఫంక్షన్ ఈ అంతే. అండ్ దెన్ దిస్ ఇస్ యువర్స్, దిస్ ఇస్ మైన్ అని చెప్పి టర్ఫ్ షుడ్ బి క్లియర్ అని ఆయన పాపం ఒప్పుకున్నాడు. యాజ్ లాంగ్ యాజ్ ఐ వాజ్ దేర్ ఐ హ్యాడ్ దట్ థింగ్. ఆయనతో బాగానే జరిగింది అది. దెన్ ఇమీడియట్గా రాజశేఖర రెడ్డి గారు వచ్చాను, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాను. అది ఆయన ఎలక్ట్ అయ్యాడు, ఎలక్ట్ అవగానే వెళ్ళి, సార్ నేను ఆయన పిలిస్తే వచ్చానండి, నాకు ఐ వాజ్ వెరీ హ్యాపీ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇట్స్ అప్ టు యూ నౌ, ఉండమంటారా ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ జాబ్, లేదంటారా ఆల్వేస్ వాంటెడ్ టు బీ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఐ విల్ గో బ్యాక్ అండ్ ఐ టాక్ టు ద క్యాబినెట్ సెక్రటరీ కమల్ పాండే గారు, కమింగ్ బ్యాక్ ఇస్ నో ప్రాబ్లమ్ మోహన్, ఫీల్ ఫ్రీ అన్నాడు. సో అప్ టు యూ అన్నాను. వన్ డే తర్వాత పిలిచాడు, గ్రీన్ లైన్స్కి పిలిచి, లేక్ వ్యూకి పిలిచి, సార్ ఐ డిసైడెడ్ టు రిక్వెస్ట్ యూ టు కంటిన్యూ అన్నాను. సార్ గుడ్. ఆయనతో కూడా, కానీ ఆయనతో పెక్యులియారిటీ ఏంటంటే ఏమైనా చెప్తుంటే, ఇదంతా ఎందుకు సార్ నాకు చెప్తున్నారు, నన్ను విసిగించకండి, నేను ఏమైనా అవసరం ఉంటే అడుగుతాను, అనవసరమైన విషయాలు నాకు చెప్పకండి అనేవాడు. ఎగ్జాక్ట్లీ ది ఆపోజిట్ అనమాట. అబ్సల్యూట్లీ యు ఆర్ రైట్.
స్టైల్స్ ఆఫ్ ఫంక్షనింగ్లో ఇదొక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, అదొక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, బట్ బోత్ ఆర్ ఎఫెక్టివ్ స్టైల్స్ ఆఫ్ ఫంక్షనింగ్. ఇద్దరు ఎఫెక్టివ్. అవును అవును అవును. స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఇది అయిన తర్వాత మీరు దాంట్లో ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్కు యాజ్ మెంబర్. అప్పుడు అక్కడ ఒక 2 విషయాలు. ఒకటి 80 మంది హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ మీటింగ్ పెట్టాము. ఈయన ఏదో అడుగుతున్నారు రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళు ఏదో చెప్తున్నారు, అన్నిటికీ నేను జవాబులు చెప్తున్నాను. తర్వాత 10 నిమిషాల తర్వాత మౌనం, ఏమండి వాళ్ళు మాట్లాడేవరా అన్నాడు. అదేంటి సార్, నేను ఉండగా వాళ్ళు మాట్లాడితే మీరు నేనెందుకండి, ఎందుకంటే మీతో ఏమైనా తప్పు చెప్పాడు అనుకోండి వాడు కొంపలు మునిగిపోతాయి, నేను తప్పు చెప్తే మన ఇద్దరిని సర్దుకోవచ్చు. అండ్ దెన్ వాడు ఏమైనా మంచి చేశాడని చెప్పుకుని మొహమాట పడతాడు. నేనైతే అతని గురించి నేను చెప్పగలనంటే భలేవారు సార్ మీరు ఎలాగే మాట్లాడతారంటే అక్కడ ఊరుకున్నాడు. బట్ హీ అండర్స్టూడ్ మై స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. అండ్ దెన్ దిస్ విజయవాడలో పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు. దెన్ కష్టపడి పనిచేసాం 6 నెలలు. ప్రభుత్వం మారింది, అది చంద్రబాబు గారు ఉండగా జరిగాయి అన్నీ అసలు యాక్చువల్లీ. సరే ఈయనేమో పుష్కరాలు ఇనాగ్రేట్ చేయడానికి వెళ్తూ శ్రీశైలం వెళ్ళి విజయవాడ వెళ్ళాలి. శ్రీశైలంలో ఆయన ఉండగా పొద్దున్నే నాకు వార్త వచ్చింది 4 చచ్చిపోయారని చెప్పని. నథింగ్ టు డూ విత్ పుష్కరాలు. వాళ్ళు వెళ్ళకూడని చోటుకి వెళ్ళకూడని టైంకి వెళ్ళి ఏదో అయింది. బట్ అందరికీ ఏమనిపిస్తుంది, పుష్కరాలు. సో నేను ఆయనకి ఫోన్ చేసి చెప్పాను, ఐ విల్ గో ఆన్ లీవ్, ఎందుకంటే ఐ వాజ్ ది వన్ లీడింగ్ ద హోల్ థింగ్. ఐ మే నాట్ బి రెస్పాన్సిబుల్ బట్ ఐఎమ్ అకౌంటబుల్ ఫర్ ఆల్ దిస్. అంటే ప్రజలకు చెప్పాలి కదా, ప్రభుత్వం ఈజ్ టేకింగ్ యాక్సెప్టింగ్ అకౌంటబిలిటీ. అంటే చేసా మీకేం సంబంధం సార్ మీరు ఊరుకోండి అన్నాడు. కానీ ఐ సెడ్ ఇన్ దట్ కేస్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు విజయవాడ బిఫోర్ యూ గో టేక్ 2 or 3 decisions. One, Prabhakar Reddy was collector, one of our best officers. ఇప్పటికీ we are the best of friends. He understands what happened. Then the police commissioner Vijayawada was one of our best officers. రాజు అని చెప్పి సూపరింటెండింగ్ ఇంజనీర్, కష్టపడి అన్నీ చేసింది అతనే. ఆ ఎస్సీని సస్పెండ్ చేసేయమన్నాను, ఆ సిపిని కమిషనర్ పోలీస్ని ట్రాన్స్ఫర్ చేయమన్నాను, కలెక్టర్ని సెలవు పెట్టేయమన్నాను. అవర్ పిసి సమాల్ ఫస్ట్ సిసిఎల్ఏ ఎప్పుడు హీ వాజ్ ఇన్ గుంటూరు, అతని చేత ఎంక్వైరీ వేయించమన్నాను బిఫోర్ ఇంటూ ఆల్ దిస్ వాట్ హ్యాపెండ్ అని. విజయ్ కుమార్ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ ఫ్రమ్ బీహార్, అతన్ని కలెక్టర్గా ఇన్ఛార్జ్. ఇవన్నీ నిర్ణయాలు తీసేసుకునే విజయవాడలో ప్రెస్ నోరు తెరిచే ముందర ఐ హ్యావ్ టేకెన్ దీస్ 4 decisions, ఇప్పుడు చెప్పండి అన్నాడు. నో బడీ సెడ్ ఎనీథింగ్. లేకపోతే విజయవాడ ప్రెస్ తినేస్తారు అసలు, మనుషులు చచ్చిపోయారు మీరు ఎందుకు చేసినంత అని చెప్పి. సో దిస్ ఇస్ వన్ థింగ్ విచ్ గేమ్ మీ సమ్ ఫోన్లే కరెక్ట్గా చేసాం అనిపించాను అందరికీ. తర్వాత 4 రోజుల్లో ప్రభాకర్ రెడ్డి కేమ్ బ్యాక్ యాజ్ కలెక్టర్, కమిషనర్ ఆఫ్ పోలీస్ వాజ్ దిస్ థింగ్. ఆ రాజుని రీఇన్స్టేట్ చేసి బాబు యూ బికెమ్ ఏ స్కేప్ గోట్ తప్పదని చెప్పేది సర్దుకుంది. బట్ at that moment to the people of the state we owed some sort of response, some price has to be paid. ఇక్కడి నుంచి అదే ఢిల్లీలో అది ఎన్నాళ్ళు ఉన్నారు దాంట్లో డిజాస్టర్ అదంతా అయిపోయింది. సెక్రటరీ అగ్రికల్చర్ కేమ్ బ్యాక్, చీఫ్ సెక్రటరీ. డిజాస్టర్ మేనేజ్మెంట్ అదే డిజాస్టర్ మేనేజ్మెంట్కి వెళ్ళి ఫ్యూ డేస్లో అప్పటికే 4 రోజులు 5 రోజులు అయింది. మిగతా వాళ్ళు వచ్చి నేను చార్జ్ తీసుకున్నాను. పాపం రాజశేఖర రెడ్డి గారు ఏ ఫైల్ వచ్చినా ఢిల్లీలో చల్లో ఉంటారు సార్ ఇక్కడ ఉందురు అనేవాడు. అయినా సరే నేను లేదండి వెళ్తానని వెళ్ళాను. ఆయన శివరాజ్ పాటిల్ హోమ్ మినిస్టర్, ఆయన దగ్గర ఒక సజ్జనాని అని ఒక ఎక్స్పర్ట్ ఉండేవాడు. నేషనల్ పాలసీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఒక ఒకటే పేజ్ తయారు చేసి పంపిస్తే అది జనరల్ ఎన్సి విజ్, ఆయన ఎప్పటి వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఇప్పటికీ. ఆయన వైస్ చైర్మన్ ఆఫ్ ద అథారిటీ, ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ వాజ్ చైర్మన్. 4 రోజుల్లో ఈ పాలసీ రెడీ చేయమన్నారని చెప్పి ఒక కాగితం చూశాను. చూసి రేపు పొద్దున మాట్లాడతాం సార్ అన్నాను. ఆ రాత్రి గెస్ట్ హౌస్కి మన హరినారాయణ్ అని చెప్పి అప్పుడు సెక్రటరీ వాటర్ రిసోర్సెస్ మనకాడనే అతన్ని పిలిపించాను. మాట్లాడుకున్నాం ఇద్దరు. మర్నాడు వెళ్ళి వీళ్ళకి చెప్పాను పాలసీ అంటే 9 steps ఉంటాయి, ముందర ఒక ఈ కాగితం లాంటిది చేస్తాం, దెన్ ఒక కమిటీ ఫామ్ చేసి వాళ్ళకి సర్క్యులేట్ చేసి ఒక 4 రోజులు టైం ఇచ్చి వాళ్ళ ఒపీనియన్ చేసి మళ్ళీ 2వ కాపీ సెకండ్ కట్ తయారు చేసి ఇంకో వైడర్ కన్సల్టేషన్ పెట్టి దెన్ ఇదంతా మరి 4 రోజులు 4 రోజులు ఎక్కడ దొరుకుతుందండి, ఇది చాలా టైం. మొత్తానికి ఏదో వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు అగ్నిహోత్రి అతను మనకాడ సెక్రటరీ జనరల్ రాజ్యసభ చేశాడు. అతను డాక్టరేటే పాలసీ ఫార్ములేషన్ మీద, అతను టెక్స్టైల్ బట్ పాలసీ ఈజ్ పాలసీ. సో అతను వచ్చి ఒక he made a presentation to all the members.
ఏంటి పాలసీ అంటే ఇలా చేయాలి, అందరికీ అర్థమైంది ఇలా చేయాలి. 2 ఏళ్ళు పట్టింది, కానీ ఇవాళ దాకా ఒక్క అక్షరం కూడా మారలేదు దానిలో. సో ఐ వాజ్ ఏబుల్ టు పుష్ దట్ త్రూ. ఐ హ్యావ్ సాటిస్ఫాక్షన్. దెన్ పోస్ట్ రిటైర్మెంట్ ఏమైనా యాక్టివిటీస్ మీవి జనరల్గా? ఫస్ట్ ప్రతి వాడికి తీరని కోరికలు అంటూ ఉంటాయి కదా. నాకు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు జయంత్ విష్ణు నార్లికర్, ఫేమస్ ఎస్ట్రోఫిజిసిస్ట్ అండ్ మ్యాథమెటిషియన్, ఫ్రెడ్ హాయిల్ థియరీ అని చెప్పి వాళ్ళిద్దరి హాయిల్ నార్లికర్ హాయిల్ థియరీ అని కూడా ఉండేది. అతనికి బ్లాక్ బోర్డ్ మీద లెక్కలు వేశాను. అతను లెక్చర్ ఇస్తుంటే ఉస్మానియా యూనివర్సిటీలో నేను స్టూడెంట్గా ఉండగా అతను ఒకసారి చూడాలని కోరిక. పూనా వెళ్ళి ఒకసారి కలుసుకుని వచ్చేసాడు. ఎప్పుడు రాకెట్ లాంచింగ్ చూడలేదు. చంటి పిల్లాడిలాగా అది ఆశ. పని కట్టుకుని సతీష్ రెడ్డి అని డిఫెన్స్ అడ్వైజర్ ఉంటే అతనికి ఫోన్ చేసి అతను ఏర్పాటు చేశాడు. షార్ వెళ్ళి అది చూసి వచ్చాను. కోరికలు తీర్చుకోవడం. తర్వాత ఈ పద్మనాభయ్య గారు ఇప్పుడు స్టాఫ్ కాలేజ్ ప్రిన్సిపాల్ కదా, ఆయన ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి లెక్చర్స్ ఇవ్వడానికి రమ్మన్నారు ఎథిక్స్ మీద. అప్పుడే యూపీఎస్సీ ఎథిక్స్ సబ్జెక్ట్ అంటూ పెట్టింది. బాగుందనుకుని వాళ్ళకి చెప్తూ ఉండగా ఐడియా వచ్చింది. ఒక పుస్తకం కూడా రాశాను. తర్వాత నా అనుభవాలన్నీ మోహన మకరందం అని తెలుగులో, అది ఢిల్లీలోనే స్టార్ట్ చేశాను. బాపు ముళ్ళపూడి వెంకటరమణ వాళ్ళిద్దరూ ఎంబీఎస్ ప్రసాద్ అని ఒకతనికి పరిచయం చేస్తే నేను ఢిల్లీలో మాట్లాడి ఒక క్యాసెట్ పంపించడం, అతను రాయడం. అది స్వాతి వీక్లీలో ఫస్ట్ వచ్చి తర్వాత పుస్తకం అయింది. పివిఆర్కే ప్రసాద్ దానికి ఒక చిన్న ఫోర్వర్డ్ కూడా రాశాడు. దాంతో ఇంగ్లీష్లో అలాంటిది ట్రెక్కింగ్ ఓవర్ పేబుల్స్ అని ఉంటుంది. తర్వాత అగ్రికల్చర్, డిజాస్టర్ మేనేజ్మెంట్, దెన్ ఎథిక్స్ అండ్ గవర్నెన్స్, వీటి మీద పుస్తకాలు రాశాను. ఇప్పుడు ఏదో మీలాంటి వాళ్ళని పిలిస్తే వెళ్ళడం, మాట్లాడడం, రావడం. మధ్యాహ్నం అంతా సినిమాలు చూసుకోవడం, ఏదో సాయంకాలం నిజాం క్లబ్కి వెళ్ళి ఓ గేమ్ బిలియర్డ్స్ ఆడుకుని రావడం, పొద్దున్నే లేచేదో వాక్ చేయడం, లేకపోతే పిల్లలు మనవరాళ్ళు అంతా హ్యాపీగా ఉండడం. అది ఇంకొక చిన్న ఆస్పెక్టు కొద్దిగా మాట్లాడదాం. సీతారాం యేచూరి గారితో మీ రిలేషన్షిప్, బికాస్ అతని చాలా చిన్న నుంచి చూచారు, చాలా ఎదిగాడు. ఆయనతో కలిసి మీరు ఉన్నారు. హౌ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ హిమ్? చాలా చిన్నప్పుడే వాడు మా ఇంటికి వచ్చి ఉండిపోయాడు అనమాట. మా అమ్మని కూడా అమ్మ అనే పిలిచేవాడు, అమ్మమ్మ అని కాదు యాక్చువల్లీ. సో ఇన్ఫ్యాక్ట్ వాడు బాంబేలో ఉండగా మేనల్లుడు, మా సిస్టర్, ఎల్డర్ సిస్టర్ కొడుకు. నేను మా నాన్నకి అమ్మకి యాక్చువల్ మేము 10 మంది పిల్లలు పుట్టాము, 3 బతికాము. మా అన్నయ్య, అక్క, నేను అనమాట. అక్క కొడుకు వీడు పెద్దవాడు. సో వాళ్ళు బాంబేలో ఉన్నారు కొన్ని రోజులు. వాళ్ళ హెల్పర్ ఇంట్లో అప్పారావు అని ఉండేవాడు. బాంబేలో స్కూల్కి వెళ్ళి ఇంటికి వస్తుంటే ఇటు మన ఇల్లా అని అడిగేవాట. 3 year old ఫెలో. అవునంటే అయితే ఇటు వెళ్దాం అనేవాట. ఎందుకంటే అక్కడ అమ్మమ్మ ఉంటుందని చెప్పి. అంత క్లోజ్గా ఉండేవారు వాళ్ళిద్దరు. సో దే ఆర్ వెరీ వెరీ ఫాండ్ ఆఫ్ ఈచ్ అదర్. సో నాకు అదేంటి జెలసీ ఇంట్లో, మరి అసూయగా ఉంటుంది కదా. అప్పటిదాకా నేను మరి 10వ బేబీ 7వ నెల పుట్టిన వాడిని ఎంతో అపురూపంగా చూస్తున్నాను. వీడు రాగానే మనకి కాంపిటీషన్ అనమాట. కానీ రాను వీ బికేమ్ ద క్లోజెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్. నేను ఎప్పుడు జోక్ చేస్తూ ఉండేవాడిని. వాడు 10 నెలల పాపగా ఉన్నప్పుడు ఒకసారి ఇలా పడిపోయాడు నా చేతిలోంచి, రాయి మీద పడ్డాడు. నాది అప్పుడు 9 ఏళ్ళు, చెన్నైలో ఉన్నప్పుడు. నేను అప్పటికి చివరి దాకా జోక్స్ చేస్తూ ఉండేవాడిని. అలా పడేయడం వల్లే మతి భ్రమించింది, అందువల్లే కమ్యూనిస్ట్ పార్టీకి వెళ్ళాను. కానీ మీకు తెలుసు కదా, ఈ విశ్వవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. క్యూబా నుంచి చైనా దాకా ఎక్కడ వాడి గురించి తెలుసుకోలేదు. పార్టీ తర్వాత ఆ పార్టీ కూడా ఎంత బ్రహ్మాండమైన రోల్ ప్లే చేసింది, బ్యాలెన్సింగ్ రోల్. ఆ యూపీఏ 1 గవర్నమెంట్ అప్పుడు వాళ్ళు చేసిన తప్పల్లా అది హిమాలయన్ బ్లండర్ అన్నాడు. ప్రైమ్ మినిస్టర్ అవ్వకపోవడం, వీళ్ళు వెళ్ళి ఆ సపోర్ట్ విత్డ్రా చేయడం. కానీ తను ఎప్పుడు ఈ ఊరు వచ్చినా నా దగ్గరే ఉండేవాడు. సో వీఆర్ వెరీ వెరీ క్లోజ్. అండ్ దట్ ఈస్ అబౌట్ ది సబ్స్టెన్స్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్. మేము రాజకీయాలు ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళని కాదు, మావాళ్ళుడు ఇదే ఎక్కువగా జరిగిందనమాట. ఒకసారి చెప్పేస్తాను, తర్వాత కట్ చేసుకుంటే చేసుకోండి. ఇద్దరం కూడబలుక్కుని రోమ్ వెళ్ళాం. నేను జాయింట్ సెక్రటరీ గాను, వాడు కమ్యూనిస్ట్ పార్టీ గాను, మెంబర్ గాను. అంతా వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళి అక్కడ ట్రెవీ ఫౌంటైన్ అని ఉంది కదా, అదిను కొలోసియం అది చూసి ఒక బాటిల్ విస్కీ కొనుక్కుని, స్నాక్స్ కొనుక్కుని కూర్చుని
స్టార్ట్ చేయబోతుంటే ఒరే ఇవాళ శనివారం రా అని నేను శనివారం అదేదో కూడదని చెప్పి నాకు అదేంటి మా ఇక్కడ దాకా వచ్చి ఇలా అంటావు, ఆయనతో ఏదో వేరేగా బేరం పెట్టుకోమన్నాడు. సరే అని చెప్పి ఆయన అప్పటి నుంచి శనివారం భోజనం మానేశాడు. అది మాత్రం జరగాల్సిన కార్యక్రమం జరిగిపోయింది అనమాట. అంత క్లోజ్గా ఉండేవాళ్ళం మీ ఇద్దరం. తర్వాత తిరుపతి కూడా ఇందాక చెప్పాను, కెమిస్ట్రీ అది చెడిపోగానే మెట్లెక్కి ఎక్కేశాను. తర్వాత ఒక 50 సార్లు మీరు ఉండగా కూడా నేను వచ్చాను, ఎక్కాను. 77 వచ్చాక మానేశాను. సో సీతారాంని 1967-66 కదా, 75లో ఎమర్జెన్సీ రాగానే వాడి మీద అరెస్ట్ వారెంట్ స్టార్ట్ అయింది ఢిల్లీలో. సో మా నాన్న అమ్మ నన్ను నా దగ్గరికి పంపించాను. నేను కర్నూలులో డిప్యూటీ కమిషనర్, ఇందాక చెప్పాను. నా దగ్గర 1 నెల రోజులు అండర్ గ్రౌండ్ అని అన్నట్టు. సో అప్పుడే ఈ సినిమా థియేటర్స్ స్ట్రైకు ఇది హడావడి అంతా జరిగిందనమాట. అప్పుడు నా దగ్గర 1 నెల రోజులు చాలా ప్రయత్నం చేశాను. ఎందుకు ఈ రాజకీయాలు ఇది అది, బ్రిలియంట్ ఫెలో నువ్వు, డాక్టరేట్ కూడా చేయగలవు ఎకనామిక్స్లో అంతా. చివరికి మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాను, వీడిని తీసుకెళ్ళిపోండి లేకపోతే నేను కమ్యూనిస్ట్ పార్టీ జాయిన్ అవుతానని చెప్పాను. అంత అంత చక్కగా మాట్లాడగలిగేవాడు. హీ కన్విన్స్ మీ దట్ హీ వాజ్ డూయింగ్ ద రైట్ థింగ్. అది అదర్వైజ్ అంతే. శారదా ముఖర్జీ గారు గవర్నరు, ఢిల్లీలో జనతా పార్టీ, ఆవిడ జనతా పార్టీ ఎంపీ ఒకప్పుడు. ఇక్కడేమో వెంకటరావు గారు సీఎం, కాంగ్రెస్, వాళ్ళకి పట్టం లేదు. సైక్లోన్ 1977. ఆవిడ ఉద్దేశం ఏంటి, రాజ్భవన్ నుంచే సైక్లోన్ రిలీఫ్ ఆపరేషన్, లేకపోతే వీళ్ళు డబ్బులు తినేస్తారు, ఏదో మనకి న్యాయం జరగదని చెప్పలేకపోయాను ఆవిడకి. సో వెళ్ళి చీఫ్ సెక్రటరీ కృష్ణస్వామి గారికి చెప్పుకున్నాను, అయ్యా నన్ను రక్షించండి, మరి ఆవిడ ఏదో ఇలా అంటుందంటే. పొద్దున్నే 7ంటికి వెంకటరావు గారు, ఆయనంత పెద్ద మనిషి ఉండడు, 7ంటికి ఫోన్, మోహన్ ఇక్కడ కాన్స్టిట్యూషనల్లీ ఫామ్ గవర్నమెంట్ లేదనుకుంటున్నావా, ఏంటి నీ ఉద్దేశం, ఏంటి మాట్లాడుతున్నావు, గవర్నర్కి చెప్పు, లెటర్ నాట్ బిహేవ్ లైక్ దట్, ఫోన్ పెట్టేశాడు. వెంకటరావు గారు లాంటి వాడు నాతో అలా మాట్లాడడం, నాకు వెంటనే రావు సాహెబ్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎం పరిగెత్తుకు వెళ్ళి ఆయన, ఏంటి సార్ ఏదంటే, భలేవాడు అయ్యా, 2 రోజులు ఆయన బతిమాలితే నీతో అలా మాట్లాడగలిగించి అంటే ఆయన్ని రిహార్సల్ చేయించి మాట్లాడించారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఏంటంటే అప్పుడు మొత్తానికి వి మేడ్ ది గవర్నర్ ఫాల్ ఇన్ లైన్ విత్ ది కరెక్ట్ థింగ్. ఒక హై లెవెల్ కమిటీ నువ్వు షేర్ చేయమ్మా, ప్రభుత్వం వాళ్ళ పని చేసుకుంటుందని. దట్ ఈస్ వన్ సాటిస్ఫాక్షన్ ఐ హ్యావ్. అదర్వైజ్ గవర్నర్ చీఫ్ మినిస్టర్ ఫ్రిక్షన్స్ అక్కడక్కడ ఉంటూ ఉంటాయి. బట్ వాళ్ళ పరిధిని దాటిపోతే ఎవరికైనా కానీ ప్రాబ్లం అవుతుంది. ఇదండి ఈరోజు మోహన్ కందా గారితో ముఖాముఖి. 80 సంవత్సరాల వయసులో ఇప్పటికీ వారు యాక్టివ్గా ఉండి చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ చాలా విషయాలను పంచుకుంటూ ఉన్నాడు. బ్రిలియంట్ ఆఫీసర్ ఆఫ్ ది ఏపీ క్యాడర్. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ ముఖాముఖిని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.